రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు. తల్లి గర్భము నుండి వేరు చేసి, తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి, తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను కొరకే నన్ను ఏర్పరిచిన సియోను రారాజు నా యేసు, సియోను కొరకు నన్ను ఏర్పరిచిన సియోను రారాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు. ధరణి ఏలుదువయ్యా, క్షమించి సాయించితివా. ధరణి ఏలుదువయ్యా, శ్రమలే సుమహారములు, శ్రమలే సుమహారములు, సంపూర్ణ రాజ్య కళలు, సంపూర్ణ రాజ కళలు, క్షమించి సాయించితివా. ధరణిని ఏలుదువయ్యా, క్షమించి సాయించితివా. ధరణిని ఏలుదువయ్యా. ధరయందు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునయ్యుండి, పాలకుడై పోషకుడై రక్షకుడై సంరక్షకుడై భూలోకమందు పుణ్యభూమిని దర్శించిన పరలోకపు దేవకుమారుని దీవెన మనందరికీ తండ్రి దయచేయును గాక. ప్రియులారా, ఈ దినము మట్టల ఆదివారం. మట్టలకు బట్టలకు ఉన్న ప్రాముఖ్యత. రెండవ విషయానికి వస్తే నరునికి దేవాలయంకు ఉన్న బంధము సంబంధము. మూడవ విషయానికి వస్తే భూలోకానికి పరలోకమునకున్న సహవాసము అనుబంధం. ఈ మూడు సంగతులు మూడు వాక్య భాగాల్లో పఠించడము జరిగింది. అయితే ఈరోజు మట్టల ఆదివారం. మట్టల ఆదివారంలో ప్రాముఖ్యముగా ప్రతివారు ధ్యానించే, మనము ధ్యానించే వాక్యానికి కొంచెం భిన్నంగా ఈ ఏడాది నూతనమైన భాగాలు తీసి దేవుని వాగ్దానములు ఎన్నున్నవో అన్నీయు అవునన్నట్టే ఉన్నవి అన్న పరిశుద్ధాత్మ దేవుని సలహాన్ని బట్టి ప్రతి వాగ్దానములోని దీవెనకు అర్హులము కావాలంటే దాన్ని మనం ధ్యానించాలి. కాబట్టి బైబిలు వాడుకగా కొందరు కొన్ని రీతులుగా బైబిల్ని బోధిస్తూ వస్తూ ఉంటారు. వారి యొక్క వాడుకను బట్టి తప్పేమి లేదు, అంతా పరిశుద్ధ గ్రంథమే. బైబిల్ మిషన్ వారమైన మనము ప్రతి ఆదివారము 3 వాక్య భాగాలు తండ్రి అయిన దేవుణ్ణి మహిమ నిమిత్తము
పాత నిబంధన గ్రంథము, కుమారుడైన క్రీస్తు ప్రభువుని ఘనపరుచు నిమిత్తము స్వార్థ పాఠము, పరిశుద్ధాత్మ తండ్రిని స్తుతి చేయుట నిమిత్తము పత్రికా పాఠ్యభాగం గుర్తుంచుకోవాలి. ఈ సంగతులు గుర్తుంచుకొని 3 భాగాలు ఎందుకు చదువుతున్నాం? 3 భాగాలు ఒకదానితో ఒకటి బంధము సంబంధము ఉన్నదా లేదా, ఉంటే దేవుడు చేసిన వాగ్దానానికి ఇవాళ వెంబడిస్తున్న మనకి ఉన్న బంధం ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ఆలోచించకపోతే పిల్లలారా మనం అనుభవంలోనికి రాలేము అనే సంగతి మనం తెలుసుకోవాలి. మరొక విషయానికి వస్తే, ఈ మండలకాల ధ్యానాలలో ఈ మహా పర్వదినము, ఈ దినమందు యేసు ప్రభువుని మరి ఎరిగినవారు ఎరగనివారు, ఎరిగినవారు మార్గదర్శకులు, ఎరగనివారు మరి అన్వేషకులు, నేర్చుకునేవారు. కాబట్టి ఎరిగిన వారి విద్య ఎరగని వారు నేర్చుకోవడానికి, ఎరిగిన వారికి దేవుని వలన కలిగినటువంటి విద్యనంతటిని తాము సజీవులమై ఉన్నంతసేపు, అనగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారము, విశ్వాసం మాత్రమే కాదు, క్రియలతో కూడిన విశ్వాసం లేకపోతే వారి విశ్వాసం మృతమైనదే, వారి విశ్వాసము జీవము కలిగింది కాదు అని, క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని యాకోబు తన పత్రికలో 2వ అధ్యాయము చివరి వచనంలో ఈ మాటను తెలియజేస్తారు. కాబట్టి ప్రాణము లేని శరీరం ఎలా మృతమైనదో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమైనది. కాబట్టి విశ్వాసికి ఎప్పుడు మరి ఊత ఏంటంటే క్రియ. విశ్వాసి తన విశ్వాసము తనలో గూడు కట్టుకోవడానికి క్రియ అన్నారు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, క్రియ గొడుగు వలె కాస్తుంది నిన్ను అన్నారు. క్రియ చేసిన వారట, అనగా వారు నేర్చుకున్న బోధనం, భక్తిని, వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని క్రియ రూపములో వారు దాన్ని అనుసరించినప్పుడు గొడుగుగా ఉంటుందంట. చూడండి, కొందరు వేసవికాలంలో గొడుగేసుకుంటారు, కొందరు వర్షాకాలంలో గొడుగేసుకుంటారు. గొడుగు అనివార్యమన్న సంగతి ఆ శరీర యొక్క బలహీనతలను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే దేవుని వాక్యము కూడా క్రియాపూర్వకంగా కానీ దేవుణ్ణి ఆరాధిస్తే, క్రియలతో దేవుణ్ణి ఆరాధిస్తే అది గొడుగై వారిని కాపు కాస్తుంది, సందర్భాన్ని బట్టి వారికి బలము భద్రత కలగచేస్తుంది అని భక్తులు మనకు తెలియజేశారు. ఇకపోతే ప్రియులారా, మట్టలాదివారంలో క్రియ ఏంటి అంటే, ప్రభువుని గురించి ఎరిగిన వారు, ఎరగని వారు, ఈ 2 గుంపుల వారు మత్తయి సువార్తలో మనకు కనబడతారు. అయితే ఎరిగిన వారు క్రియ చేశారు, ఎరగని వారు అనుసరించారు, నేర్చుకున్నారు. ఆ క్రియ ఏంటి అంటే మట్టలు బట్టలు. చెప్పండి, మట్టలు బట్టలు. చాలామంది దేవుని వాక్యానుసారమైనటువంటి పరిచర్యలో సాగరు. సమాజ నియమమును బట్టి, సమాజంలో ఎదురవుతున్న సందర్భాలను బట్టి, సహవాస అనుభవాలను బట్టి దేవుని క్రియ చేస్తారు. అది కుదరదు, అది దేవునికి చెల్లదు. సమాజం, లోకం వేరు, పరలోకం వేరు, భక్తి వేరు, భక్తిహీనత వేరు, లోకం వేరు, దేవుడు వేరు. ఈ 2 ఎప్పుడు పొసగవు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ మట్టలాదివారం నాడు ప్రభువు ప్రాముఖ్యముగా యెరూషలేము దేవాలయం దర్శించారని మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనంలో చదివాం. ఇకపోతే ఈ దిన వారు ప్రవేశించిన
ఆ దేవాలయ ప్రవేశం యొక్క అంశం ఏమిటయ్యా అంటే సమకూర్చుట, సిద్ధపరచుట, ఐక్యపరచుట. సమకూర్చుట, సిద్ధపరచుట, ఐక్యపరచుట. ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా, ఏ స్థలమునందైనా, ఏ స్థలము పట్టిరాకించుటకై, పట్టిరాకించుటకై ఆట్లుండు తండ్రికి మంగళార్చ మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, మహనీయ దేవునికి, మహనీయ దేవునికి. దానిలో భాగము ప్రవచనము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం. వాస్తవ్యానికి 9:9 చదవాలి, కానీ నూతనముగా ఇంకెన్ని వాగ్దానాలు ఉన్నవో అన్ని వాగ్దానాలు కాలక్రమేపిని వాటిని మనం గ్రహించి స్తుతించుట కొరకు కొంచెము మార్పు. ఆ మార్పు 2వ అధ్యాయము 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషించుడి, పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఇది ఎవరు వాక్కట? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకోండి. ఇది ఎవరి వాక్కు? కుమారుని వాక్కు. కాబట్టి పిల్లలారా, పంపి ఉన్నాడని గుర్తుంచుకోండి. 3వది, మరియు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠించిన దేశములో యోదాను స్వతంత్రించుకొని యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చి ఉన్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. సన్నిధి అనగా హృదయ స్థానము. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్థానం. దీని భావం ఏంటంటే, ప్రియులారా, దేవుడు భూమి మీదకు వస్తాను, సమస్త జన్మలను సమకూరుస్తాను, సమస్త జన్మలతో సహవాసం చేస్తాను. మీరు నన్ను చూడగానే మీ ఆత్మలో నెమ్మది కలుగుతుంది, మీ మనస్సులో మార్పు కలుగుతుంది, మీ భవిష్యత్తు యొక్క పరిస్థితి మారుతుంది. మారగా మీరు ఏం చేస్తారంటే పాటలు పాడతారు, స్తుతులు చేస్తారు, ఆనందగానములతో ఉల్లాసంగా జీవిస్తారు. ఈ దినము నేను నియమించాను. ఈ దినము మీ మధ్యన జరుగుతుంది. ఆ దినము జరుగుట చూసినప్పుడు దేవుడు ముందుగానే తెలియచేశాడు. కాబట్టి నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చువాడని చెప్పి గ్రహించాలి. కాబట్టి సియోను నివాసులు అనగా పిల్లలారా, దేవుని నామధారులు. సియోను వేరు, యెరూషలేము వేరు. ఈ ఇరువురిని మళ్ళా ఐక్యపరిచిన సందర్భాలు ఉన్నాయి. సందర్భానుసారంగా మళ్ళా విడదీసి సంబోధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ దినమున అన్యజనులు, చెప్పండి, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్యన నివాసం చేతును, అప్పుడు నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యోదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. సియోను కన్యా సంభ్రమపడుచు వేయోమో పయక
నీరాజు మారవ హకమెక్కి బాల స్తోత్రము నాతో భయాలు దేరి సియోను సంభ్రమ పడుసు వేయోమో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అనుటకు రుజువుగా పిల్లరా సమకూర్చుటకును సిద్ధపరుచుటకును సమర్థుడు అని నమ్ముటకు రుజువుగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభువు యెరూషలేము దేవాలయమును సమీపించిన సందర్భము మనం చూస్తాం. పిల్లరా ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనంలో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అది ఏదనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పుడు అనినది. ప్రవక్తకు దేవుడు చెప్పాడు, ప్రవక్త నమ్మారు, నమ్మి ప్రవచనం చెప్పారు, జనం నమ్మలేదు. వింటున్నారా? యోనా ప్రవక్త ప్రవచించాడు, పిల్లలారా దేవుడు ప్రవచించమన్నాడు, యోనా నమ్మలేదు. ఇక్కడ జకరియా ప్రవక్తను ప్రవచించమన్నాడు, జకరియా ప్రవక్త ప్రవచించారు, జనులు నమ్మలేదు. కాబట్టి కొంత నడిపించే వారిలో లోపము, కొంత నడిచిన వారిలో లోపము, కొంత అనుభవనీయులలో ఉన్న లోపము, కొంత నేర్చుకోవలసిన వారిలో ఉన్న లోపం. ఈ రెండు లోపాలు కలిసి పిల్లలారా దైవ కార్యము మానవ జ్ఞానానికి అందడం లేదు. కాబట్టి వీటిని పరిపూర్ణము చేసుకోవాలంటే పౌలు గారు తిమోతితో అంటారు, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో అన్నారు. అయితే ఇక్కడ ఈ తత్వం ఎలాంటిది? సాత్వికత్వం కలిగిన వాడు, సాత్వికుడైనటువంటి వాడు. సాత్వికుడు కాబట్టే ప్రవచనానికి నెరవేర్పుగా నిలిచాడు. దేవుడు ప్రవచించినది వ్యర్థము కాకూడదు. లోకము విడిచినా మరిచినా దేవుని ప్రవచనము నెరవేర్చకపోయినా నెరవేర్చేవారు లేకపోయినా భూమికి ఉగ్రత దిగివస్తుంది. భూమికి ఉగ్రత దిగివస్తుందనడానికి సాదృశ్యం ఏంటి అంటే ప్రియులారా నోవాహు దినములలో భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయింది. కాబట్టి దేవుని హృదయానికి వేదన, గాయము కలిగింది. ఈ సంగతులు మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో దేవుడు అన్నారు, దేవుని సన్నిధిని భూలోకం చెడిపోయింది కాబట్టి దేవుడు యెహోవా నరులను కలగజేసినందుకు హృదయంలో నొచ్చుకొనెను, సంతాపపడెను అని ఉంటుంది, నొచ్చుకొని ఉంటుంది. ఎప్పుడు దేవునికి వేదన కలుగుతుందో అప్పుడు ఏమవుతుంది? భూమికి ఉగ్రత. అదేంటండి ఆడి పాపం చేస్తే నాకేంటి కర్మ అని ఇవాళ మనం అతి తెలివిగా మాట్లాడచ్చు, అంతే కదా. ఆడి పాపం చేస్తే ఆడిని శిక్షించాలి దేవుడు, కానీ దేవుడు నన్ను శిక్షించడం ఏంటి అంటే నరుల మీద దేవుడికి పగ ఎప్పుడూ లేదు. కారణం ఏంటంటే పిల్లలారా భూమి ఆకాశాలు ఏం చేయాలి చెప్పండి? భూమి ఆకాశం. అందుకే యెషయా గ్రంథము
మొదటి అధ్యాయం 2వ వచనములో, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని గని గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. అంటే భూమి నెరవిడిచి మింగేయాలన్నమాట. కోరాహు దినములలో పాపము చేసిన వారి ఎడల భూమి నెరవిడిచి పాపము చేసిన వారిని మింగివేయవలసింది. కానీ అలాగ భూమి చెయ్యకుండుట వలన ఎందుకు చేయట్లేదు భూమి అంటే, ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న భక్తిహీన చూడండి, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. మొదటి పేతురా రెండో పేతురా? రెండో పేతురు. అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు, ఇది నాశనమయ్యే దినము కొరకును అగ్ని కొరకును నిలవ చేయబడి ఉండి కూడా దేవుని వాక్యం వలన భద్రం చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడును, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడును, ఏ జనమునికి లాగను చేసి ఉండలేదని, ఏ జనమునికి లాగను చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము. మంచిది మనమందరము స్తుతి ఈ వరసంతా తెలియాలి. ఈ వరసంతా తెలియాలి. ఏంటి? భూలోకం చెడిపోవడం, దేవుని హృదయం నొచ్చుకోవడం, భూమి నెరవేరవడం, అపరాధం చేసిన వారిని మింగివేయడం, జలప్రళయం రావడం, భూమంతా తుడిచిపెట్టుపోవడం, జనులందరూ లేకపోవడం. తరువాత పిల్లలారా, మరి దేవుని భూమి ఆకాశములకు ఆజ్ఞాపించిన దేవుడు భూమి నెరవేరవడం మానేయడానికి గల కారణం ఏంటంటే వాక్యము విరివిగా వాక్యం. కాబట్టి పిల్లలు, మీరు చదివే వాక్యము మీకు చాలా బలం. మీరు చేసే స్తుతి మీకు చాలా ఆదరణకరమైనది. ఈ సంగతుల విషయంలో మతి తప్పి తిరిగిన వారమైతే నష్టపోయేది నరుడే, కానీ దేవునికి ఏమాత్రము నష్టం ఉండదు. సరే, ఇంత మరి దేవుడికి నష్టం లేనప్పుడు నా గురించి ఆయనకి ఎందుకండి అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. నేను ఎలా పోతే ఆయనకి ఎందుకండి, నేను ఏమైపోతే ఆయనకి ఎందుకండి, నాకెందుకండి పదే పదే వాక్యం చెప్తారు, నా గురించి ఎందుకు ప్రార్థన చేస్తారని కొందరు అనుకుంటారు. కానీ ఎట్టి వారినైనా, ఏ స్థలంలో ఉన్న వారినైనా రక్షించే పని దేవుడిది. ఇంక మరెవ్వరి వల్ల కాదు. యోబు గ్రంథంలో ఉంటుంది, ఒకడు పడిపోవుని ఎడల మొరపెట్టడా, లేవనెత్తవలనని చెయ్యి చాపడా అని. 24వ అధ్యాయం 30-31 వచనాలలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. యోబు అంటారు, ఒకడు పడిపోయాడు అనుకోండి, మొరపెట్టడా దేవుడికి, లేవనెత్తమని చెయ్యి చాపడా అంటే, లేవనెత్తమని చెయ్యి ఎవరు చాపినా లేవనెత్తే పని బాధ్యత దేవుడిదే తప్ప మరి ఇంకెవరు లేవనెత్తలేరు, లేపలేరు, నిలబెట్టలేరు, స్థిరపరచలేరు. కాబట్టి పిల్లల ఈ వరుసలన్నీ తెలిస్తేనే కానీ వాక్యం ఇవాళ ఏ పని చేస్తుంది, వాక్యము ఎవరిని కాపు కాస్తుంది, దేవాలయంలోకి వచ్చి వాక్యం ఎందుకు పఠిస్తున్నాము, ఎందుకు ధ్యానిస్తున్నాము, వాక్యానికి ఉన్నటువంటి బలం ఏమిటి, దేవునికి ఉన్న మహిమేమిటి తెలియాలి అంటే పిల్లలారా, అందరూ దేవుని స్తుతించాలి, కీర్తించాలి. ఈ విషయంలో మరి ఎక్కువగా మిక్కిలిగా
పల్లెల్లో పాట పాడడం రాదు, ప్రార్థన చేయడం రాదు. చర్చకు వస్తారు కానీ ఓ పాట పాడడం రాదు, ఓ ప్రార్థన చేయడం రాదు. ఒకవేళ అరకొరగా ఎవరైనా పాడగలిగిన వారు, ప్రార్థన చేయగలిగిన వారు ఉంటే 10 మందిలో ఒక్కరు పాడితే అది వారికి చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి ఆ 10 మంది నిమిత్తం పాడగలిగిన వారు కూడా పాడరు, ప్రార్థించగలిగిన వారు కూడా ప్రార్థించరు. కాబట్టి అందరూ దైవ విద్య కలిగి ఉంటే దేశము వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్ర. సంఘమంతా దైవికమైన విద్య కలిగి ఉంటే గ్రామమంతా వృద్ధి చెందుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. సకాలంలో పంటలు పండుతాయి, సకాలంలో పశువులు సూలుకుంటాయి, సకాలంలో పశువులు ఈనుతాయి, సకాలంలో కార్యక్రమాలు జరుగుతాయి, సకాలంలో పిల్లల కార్యములు శుభములు జరుగుతాయి, సకాలంలో విద్యాబుద్ధులుగా వర్ధిల్లుతారు, సకాలంలోని విద్య ఉత్తీర్ణత పొందుతారు. దేవుణ్ణి కోల్పోవడం వలన ఏమేమి నష్టపోతున్నారో ఎవరు ఎరగరు. కాబట్టి సాత్వికుడిగా వచ్చాడు. సాత్వికుడిగా వస్తూ ఏం చేశాడంటే గాడిదను ఎక్కాడు, గాడిద పిల్లని ఎక్కాడు. ఆ గాడిద అయింది కాదు, గాడిద పిల్ల కూడా అయింది కాదు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుకంటూ భూమి మీద ఏమీ లేదు. తలదాచుకోవడానికి నీడ లేదు, తలవాల్చుకోవడానికి దిండు లేదు, మొలగ చుట్టుకోవడానికి వస్త్రము లేదు, ఏమీ లేని నిరాడంబరముగా జీవించి నా యొద్ద నేర్చుకోనండి అన్నాడు. అంటే వస్త్రహీనులుగా ఉండండి అని కానీ, నీడ లేకుండా ఉండండి అని కానీ కాదు. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించుదురు, నా జనుల ఆయుష్కాలము వృక్షాయుష్యమంతగును, నా జనులు కట్టిన ఇంటిలో వారే నివసిస్తారు, వేరొకరు నివసించరని వాగ్దానం చేశాడు దేవుడు. దేవుడిచ్చినవన్నీ స్వేచ్ఛగా అనుభవించడానికి సమ్మతించాడు. కానీ అత్యాశ, అత్యాశ అంటే ఆస్తి తక్కువ, ఆశ ఎక్కువ. దీనివలన నరులు త్రోవ తప్పుతున్నారు. ఈయన సాత్వికుడిగా వచ్చారు. ఇకపోతే ఆయన గాడిదను ఎక్కాడు. గాడిదను గురించి ప్రతి ఏటా చెప్తున్నాను. ఏంటి చెప్పండి? గాడిద ఏంటి? నిషేధపు పశువు, నిషేధింపబడిన పశువు. దాన్ని ఎవరు వాడరు. ఇప్పుడు ఎవరన్నా గాడిదలు పెంచుతున్నారా? అది ఐగుప్తు జాతీయ జీవి, జాతీయ పశువు. మనకి జాతీయ పక్షులు ఉంటాయి కదా. మన జాతి పక్షి ఏంటి చెప్పండి? నెమలి కదా, నెమలి. అలాగే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క జాతి పక్షి ఉంది, జీవి ఉంది, వంశము ఉంది. సరే, ఇప్పుడు ఐగుప్తు జాతీయ పశువు ఏదయ్యా అంటే గాడిద. గాడిదను వారు ఎందుకు వాడేవారు అంటే మూటలు మోయడానికి, బరువులు మోయడానికి, అనగా బానిసగా జీవించడానికి. నేను గాడిద గురించి చెప్పట్లేదు, యేసు ప్రభు గురించి చెప్పట్లేదు. ఇవాళ సంఘం ఉన్న స్థితి బానిసత్వము. ఏ స్థితిలో ఉంది చెప్పండి? బానిసత్వంలో ఉంది. కారణం ఏంటి చెప్పండి? ఆయన సాత్వికుడు, దీనుడు, దీన మనసు కలిగిన వాడై ఉండి నా దగ్గర నేర్చుకోండి అంటే ఆయనకంటే కొంచెం అవుతుంది, ఆయనకంటే కొంచెం ఎక్కువగా, ఆయనకంటే కొంచెం అధికంగా, ఇంకా 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 డాంబికంగా, ఇంకా ఘనంగా, ఇంకా గొప్పగా. ఇది అంటారు ఆస్తి తక్కువ, ఆశ ఎక్కువ. అలాగ జీవించటం వలన స్తుతించకపోవడం. స్తుతి చేస్తే మనుషుల స్థితి మారుతుంది. అలా స్తుతించకపోవడం, అలాగ స్తుతించక వారి జీవితాన్ని వారు మెరుగుపరుచుకొనక లోకం మీద, అనగా లోకాన్ని దేవుడు కలగజేసిన లోకమును ఏలుబడి చేస్తున్నవాడంటే మాత్రం దేవుడికి మరి ఇష్టం లేదు. కారణం వాడు దుష్టుడు. ఆ దుష్ట సాంగత్యము నువ్వు అనుసరిస్తున్న మంచి నడతను పాడు చేస్తుంది. కాబట్టి ఆ దుష్టత్వంతో సాంగత్యం చెయ్యొద్దని పదే ప్రభు మనకు తెలియజేశారు. ఇకపోతే పిల్లలారా, ఇప్పుడు ఈ బానిసను ఆయన ఎక్కుట వలన, ఆయన మోయట వలన, ఈ బానిస పశువు ఆ పరిశుద్ధుడిని మోయట వలన
ఆ సాత్వికుడిని మోయుట వలన ప్రవక్తల ప్రవచనం నెరవేర్చే దీన స్వభావము కలిగిన వాడిని మోయుట వలన అనుభవం కలిగిన వారు ఏం చేశారంటే బట్టలు పరిచారు. అందుబాటులో లేని వారు ఏం చేశారంటే చెట్టు కొమ్మలు నరికి మట్టలు పరిచారు. ఈరోజు కూడా పిల్లలు ఈ మట్టలు పట్టుకొని ఊరేగేటప్పుడు కొంతమంది తల్లులు బట్టలు పరిచారని విన్నాను. చాలా సంతోషం. ఇటు కార్యము చేసిన మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. తెలియక అల్లరిగా మాట్లాడుకుంటారంట. తెలియక కొంతమంది ఏం చేస్తారు, అల్లరిగా మాట్లాడుకుంటారు అన్యులు ఈ సంగతి తెలియక అని దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు. అందరం క్రైస్తవులమే. క్రైస్తవులకు మార్గం ఏంటంటే బైబిల్ గ్రంథమే. కానీ ఈ మార్గం ఎటు తీసుకెళ్తుందో, ఎటు మనల్ని నడిపిస్తుందో తెలియక దేవుని మార్గాన్ని అపార్థం చేసుకునేవారు అనేకులు మనలో ఉండి వారి మధ్యన మనమున్నాము. ఎంత స్తుతించినా దుస్థితి పోకపోవడానికి గల కారణము అది. గత రాత్రి నా శోధనలో పాలివారు మీరే అని యేసు ప్రభు చెప్పి ఆ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నేను చేసి ముగించి మీకు అప్పగించిన పనులు మీరు కొనసాగించండి అని దేవుడు చెప్పారు. సంఘానికి ఈ అనుభవం లేదు ఇవాళ. దేవుని మాట విని దేవుడు చెప్పింది చేసే వాడుకలో సంఘము లేకపోవడం వలన ఇది కొంచెం హానికరమైనటువంటి పరిస్థితే. సరే ప్రియులారా, ఈ కిందకి వెళ్ళిన తర్వాత 6వ వచనములో శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాను. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిసిరి, కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున పరిసిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేయిచుండిరి. ఇదే ఇవాళ మీరు చేసిన పని. సియోను కన్యా సంభ్రమపడుచు వెయ్యోమో కేకల్ పయక నీరాజు బారవా తకమేకి బాలా స్తోత్రములతో దయాలు దేరి వచ్చే సియోను కన్యా సంభ్రమపడుచు. దీనిలో పిల్లరా ఈ 9వ వచనంలో జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారు. ముందు వెళ్ళిన వారు అనుభవనీయులు, వెనక వచ్చేవారు నేర్చుకునేవారు. ముందు వెళ్ళిన వారు పిల్లలారా ప్రభు శిష్యులను చూసి నేర్చుకున్నారు. ఇవాళ సంఘము ఆయన బోధలను విని నేర్చుకుంటుంది. కాబట్టి అది మనమే. వెనకొచ్చేవారు ఎవరు చెప్పండి? మనమే, మన పిల్లలే. కాబట్టి మనం ఎంతో ధన్యులము, మనమెంతో. ప్రతీది మనసును పెట్టాలి పిల్లలారా. ప్రతి సంగతి ఎందుకు చెప్తున్నాడో దేవుడు, ఎందుకు చెయ్యాలో మేము అనేది గ్రహించి మనసును పెడితే దేవవాక్కు నిజము నెరవేరుతుంది, ఎవరిని విడిచిపెట్టదు. కాబట్టి దేవవాక్కును విడిచిపెట్టిన వారు తమకు తామే దేవుని కృపావరానికి దూరమైపోతారు. తమకు తామే దేవుని కృపావరానికి దూరమైపోతారు. అందుకని సొలొమోను గారు అంటారు, 3 రాళ్ళు తన ఇంటిని
ఓడబెరుక్కుంటుంది అని చెప్తారు. కాబట్టి దైవజనుడు దేవదాసయ్య గారు మనకు నేర్పిన విద్య ఏంటి? దాచుకుందును రావయ్యా నీ రూపమును, చూసుకుందును రావయ్యా హృదయమును దేవాలయముగా మలుచుకుందును రావయ్యా, భక్తిని పుష్పాలుగా అర్పించి భజిస్తాను పూజిస్తాను రావయ్యా అని దైవజనుడు మనకి నిన్ను గొలిచేది రావయ్యా నా యేసు అనే పాటలో 109వ పాటలో ఈ పల్లవిని దైవజనుడు దేవుని సన్నిధిలో ఆలపించి ఆయన అనుభవించి వెనక వచ్చుచు ఉన్న మనకి మన అనుభవం కొరకు ఈ సంగతులన్నిటినీ తెలియజేశారు. ఇదైన తర్వాత ఆ వెనక ఉన్న వారిలో కొందరు ఈ దేవాలయం కిందకి వెళ్ళాక 12వ వచనం, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గోవాలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము అనబడునని రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిడి వారాయను అని. పిల్లలారా, యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చేటప్పటికి దేవునికి చోటు లేకుండా చేశారట. అర్థమైందా? దేవాలయం ఎలాగుంది? దేవునికి చోటు లేదు. యూదులు ఏం చేశారు? నానా విధములైనటువంటి పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, ప్రతిమాస్వరూపమునకు మహిమాస్వరూపి అయిన దేవుణ్ణి వాటి ప్రతిమతో పోల్చుకొని వాటికి నమస్కరించారు, కానీ మహిమాస్వరూపి అయిన దేవుని వారు నమస్కరించలేదు. రోమాపత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలలో ఈ సంగతులను భక్త పౌలు గారు తెలియచేశారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు, కానీ తమ వాదములయందు వ్యర్థులయ్యిరి, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యిరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపానికి మార్చేశారు. ఇప్పుడు దేవుడు లేడు దేవాలయంలో దేవుడు లేడు. ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయంటే క్షయమైన మనుషులు ఉన్నారు, క్షయమైన పక్షులు ఉన్నాయి, 4 కాళ్ళతో నడిచే జంతువులు జీవులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. వీటిని గణపరుస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15-16 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడింది ఏంటంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారాగా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ ఆలయమందు నిలిచి ఉండటం మీరు చూడగానే చదువువాడు గ్రహించాలి, యూదులలో ఉండివాడు కొండలకు పారిపోను. పైన ఉన్న మాట ఏంటంటే, హేయ వస్తువు దేవాలయంలో ఉండడానికి వీల్లేదు. హేయమైనది, అసహ్యం పుట్టించేది, అసహ్యం కలిగించేది, దేవుడు అసహ్యించుకున్నది. లేవియా గ్రంథంలో ఈ సంగతులన్నిటినీ దేవుడు తెలియజేశాడు. దేవుడు సృజించినవే అయినా దేవుడు పవిత్రపరిచినవి కొన్ని ఉన్నాయి, దేవుడు అపవిత్రపరిచినవి కొన్ని ఉన్నాయి. దేవుడు పరిశుద్ధుడైనప్పుడు అన్ని పవిత్రమైనవే సృజించాలి కదా. అపవిత్రమైనవి ఎందుకు సృజించాడు అంటే వాటితో పని ఉంది. ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాను, అది పాత నిబంధన గ్రంథం చెప్పేటప్పుడు చెప్తాను. ఇది ఇవాళ పాఠం ఏంటంటే దేవాలయం. చెప్పండి, దేవాలయం. ఈ దేవాలయంలో నిషిద్ధమైనది ఏది ఉండకూడదు, దేవుడు పెట్టవద్దన్నది ఏది పెట్టకూడదు. ఇలా చూడండి, ఇది పరిశుద్ధ స్థలము. చెప్పండి, ఇదేంటి? ఇలా చూడండి, ఇదేంటిది? పరిశుద్ధ స్థలము. ఎక్కడి నుంచి అంటే ఈ రైలింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో, రైలింగ్ ఉన్నంత వరకు ఇది పరిశుద్ధ స్థలం. ఇత్తడి సర్పమును తేరి చూసిన వారు ఎటువంటి దుస్థితిలో ఉన్న, చావు స్థితిలో ఉన్న వారు తేజరిల్లి జీవించడం కొరకే ఈ సిలువ తప్ప మరి ఏ విధమైనటువంటి ప్రతిమని ఇక్కడ పెట్టకూడదు. ఏ విధమైనటువంటి భక్తులు
ప్రభువు ఫోటో కూడా ఇక్కడ పెట్టకూడదు. ప్రభువు ఫోటో కూడా ఇక్కడ పెట్టకూడదు. ఏ దేవాలయం కన్నా వెళ్ళి చూడండి, కొందరు తెలుసో తెలియకో, అలంకరానికో, ఆడంబరానికో కొందరు భక్తుల ఫోటోలు పెట్టుకుంటారు. వాక్యం తెలీదా? తెలుసు. అక్కడ ఏం బోధిస్తున్నారు? వాక్యమే బోధిస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవునికే ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వద్దన్నది చేస్తూ ప్రార్థన చేస్తే ఎక్కుతుందా? ఎక్కుతుందా? ఎవర్రా పంచభక్ష పరమాణాలతో నీ ముందు ఒక ఆకేసి పెట్టి తినమని చెప్పి అక్కడ కొంచెం అసిద్ధమో నిషిద్ధమైందో అక్కడ పెడితే తినగలవా? గ్రహించాలి ఇలాంటి సంగతులు. ఎందుకంటే మనం మనుషులం, పశువులం కాదు. కాబట్టి యేసు ప్రభు దేవాలయంకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, దేవాలయంలో వ్యాపారం ఉండకూడదు. దేవాలయంలో వ్యాపారం కొరకే దేవాలయం బేస్ చేసుకోకూడదు. చాలామంది దేవాలయం యొక్క ఆదాయమును వ్యాపారముగా మార్చుకునే ప్రయత్నంలో, దేవాలయం మీద వచ్చే ఆదాయమును వ్యాపారంగా చేసి జీవించేవారు నా నోటితో నేను చెప్పను, కానీ చాలామంది ఉన్నారు. విశ్వాసులు అలాగే ఉన్నారు, సంఘ కాపరులు అలాగే ఉన్నారు. ఇది దేవునికి ఆయాసకరం. ఆయన వచ్చింది ఎందుకు? బానిస జీవులను బాగు చేయడానికి వచ్చారు. నిషిద్ధమైన దాన్ని శుద్ధి చేయడానికి వచ్చారు. భూమి మీద దేవుని మహిమ కొరకు మందిరాన్ని ప్రతిష్ఠించారు. ఆ మందిరంలోకి వచ్చి కొందరు వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. మీకు ఈ దేవాలయం దేనికి సాదృశ్యము? ఆ వచ్చిన వాని దేహానికి సాదృశ్యం. ఎవరైనా తండ్రి పంపించిన తనయుడు, తండ్రి పంపించినటువంటి తనయుడు ఆయనే భూలోకములో దేవునికి నివాస స్థలము. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలంటే దేవుని ఆత్మ కలిగిన వారు ఎక్కడుంటారో అక్కడ దేవుని కార్యం జరుగుతుంటుంది. దేవుని ఆత్మ లేకుండా ఎన్ని ప్రార్థనలు చేస్తారు, ఎన్ని పనులు చేస్తారు, ఎన్ని ప్రయత్నాలు చేస్తారో ఫలింపు ఎక్కడ కనబడదు, అది అక్కడికి రాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరేది. సాతాన్ని కూడా నా వెనక్కి పొమ్మని గద్దించగానే అది వెనక్కి మరలుకొని పోతూ ఉండేది. కాబట్టి ఏది ఆయన ఎదుట నిలబడనేరదు. ఆయన ఏది నిషిద్ధమైన దానిని ఆయన దగ్గరికి రానివ్వలేదు. ఆయన దెయ్యాల మధ్యన సంచరించాడు, ఏ దెయ్యము ఆయన లోపలికి ప్రవేశించలేకపోయింది. పాపుల మధ్యన సంచరించారు, ఏ పాపము ఆయన అంటలేకపోయింది. అలాగే పిల్లలరా మరి రోగుల మధ్యన సంచరించారు, ఏ రోగము ఆయనలోనికి చొరబడలేకపోయింది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. సెకండ్ ఏంటంటే ఆయన దేహమే ఆయన పంపించిన దేవునికి దేవాలయం. ఇప్పుడు ఈ దేవాలయము భూలోక దేవాలయంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. వచ్చింది కాబట్టి వచ్చిన వాడు ఏం చేశాడంటే అక్కడ వ్యాపారములు చేసేవారిని, గువ్వలు మార్చువారిని, రోకలు మార్చువారిని, గువ్వలంబు వారిని, వారి పీఠములను పడద్రోసి కొరడాలతో వాళ్ళు కొట్టి కొరడాలు జులిపించాడు. ఆయన కొరడాలు జులిపించి బయటపండి, మీరు ఈ లోపల ఉండడానికి వీరు లేదు, ఇది నా తండ్రి ఇల్లు, దేవాలయం నా దేవుని మందిరము. పరిశుద్ధ పౌలు గారు కొరింథీ పత్రిక 3:16 చెప్తారు, నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి నీలో నివసించున్నటువంటి పరిశుద్ధాలయం ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని యొక్క దేహమును దేవాలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేస్తాడు. నీ దేహము దేవుని దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సనయుగముగా నీ చేదవా, సజీవయుగముగా నీ చేదవా, నీవే చేదవా, నీవే చేదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము
ఈ అంశాలన్నీ పక్కన పెట్టండి. నీ దేహము దేవునికి ఆలయం. 3 రోజుల క్రితం మన వాక్య ధ్యానములో నేను దేవుని వాడను, దేవుని దానను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధురాల్ని అని నువ్వు తలంచుకో, నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకో అని దేవుడు మనకు వాక్యం తెలియచేశారు. కాబట్టి దేవుని దేవాలయంలోకి వచ్చిన వారు, యేసయ్య దేవాలయంలోనికి రాగానే దేవాలయం అంతా శుద్ధి చేసినట్లుగా దేవాలయంలోకి వచ్చిన విశ్వాసి కూడా తనను తాను శుద్ధి చేసుకోవాలి, లేదా తన దేహము సజీవయంగా దేవునికి సమర్పణ చేయాలి. దేవునికి సమర్పణ చేసిన దానిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దేవాలయంలోకి వచ్చిన ప్రతి వారు ఒక చిన్న దేవాలయంగా రూపాంతరము చెందాలి. ఇది భక్తుని బోధ, దేవదాసయ్య గారి బోధ. వచ్చిన వారు ఏమవ్వాలి చెప్పండి? దేవాలయముగా. అంటే ఆయన ఎక్కడికి వస్తాడు? దేవాలయంలోనికి వస్తాడు. కాబట్టి ఈ సంగతుల విషయంలో సంఘానికి తెలుసో తెలియకో, ఒకవేళ ముందున్న అనుభవనీయులు చెప్పినా వెనకున్న వారు పాటించకో, అపార్థం చేసుకొని బట్టలు పరుస్తున్నారని హేళన చేస్తే అపాయము పొంచి ఉంటుంది పిల్లలారా. కాబట్టి దేవుడు చెప్పిన క్రియా కార్యము చేసిన వారే విశ్వాస సంబంధులైన వారు. క్రియలేని విశ్వాసము మృతమైనది. జీవము లేని దేహం ఎలా మృతమైనదో, క్రియలేని విశ్వాసము కూడా అలాగే మృతమైనదని మనం ముందు చదివాం యాకోబు పత్రిక 2:25 కాబట్టి ప్రతి వారిలో ఏముండాలంటే నీ బోధన అనుసరించి, నీ విశ్వాసమును అనుసరించి క్రియ చేయాలి. ఈరోజు ప్రయాణం చేయొచ్చా, చేయకూడదా? అనగా ఈ 40 దినములు శుభకార్యాలు చేయొచ్చా, చెయ్యకూడదా? దేవుడేమో శ్రమ పడుతుంటే నువ్వేమో సుఖానుభవం కోరుకుంటే ఎలాగా? ఇది తప్పు. దేవుడు దీవిస్తాను రమ్మన్నప్పుడు ఆ దీవించే చేతి కిందకు రానందునే కదా ఏశావు నాశనం అయిపోయాడు, యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. ఈ సంగతి మనకి తెలీదా? తెలిసి ఎందుకు మనం అలా చేయట్లేదు? దేవుని ఆరాధన దినమందు నేను విశ్రాంతి తీసుకుంటాను, మీరు కూడా విశ్రాంతి తీసుకున్న దగ్గరికి రండి, మీరు నేను మీరు ఒకరిలో ఒకరు లీనమవుదామని దేవుడు చెప్పినప్పుడు విశ్రాంతి దినం నిర్లక్ష్యము చేయడాన్ని ఏమనాలి? సొంత బుద్ధి, సొంత శక్తి. ఇంకా మోటుగా చెప్పాలంటే అలాగుండకూడదు పిల్లలారా. కాబట్టి యేసు ప్రభు వచ్చి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేనే జీవమును, నేనే ఎవరు లేరని, నేనే ఎవరు లేరని ఇంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే రండి. విశ్వాసమైతే, నీవు రక్షణ పొందితే, నీలో దైవాపేక్ష ఉంటే ఆయన నీతో చెప్పింది చెయ్యవలసిందే. మాట తప్పుటకైన మనిషే కాడు. కాబట్టి పిల్లలారా, సామాన్యునితో కాదు అగ్నితో ఆడుకుంటున్నారు చాలామంది. ఈ దేవుడినైనా యెహోవానగు నేను దహించు అగ్ని, ఈ అగ్నితో ఆడుకుంటున్నారు. తెలుసా? తెలియక. అంటే నిన్న రాత్రి మన రాత్రి తెలిసి
తెలియక. తెలిసిన వారికి చెప్పచ్చు, తెలియని వారికి చెప్పచ్చు. తెలిసి తెలియని వారికి చెప్పడము అసాధ్యమే. కాబట్టి ఈ సంగతులు గ్రహించిన తర్వాత ప్రభువు దేవాలయానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అనగా నీ దేహానికి దేవుడిచ్చిన విలువ ఎంతో నువ్వు ఇస్తున్నావా, గ్రహించుకుంటున్నావా? ఈ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి నీలో నివసించినటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎవడైనను తన దేవుని మందిరాన్ని పాడు చేస్తే, అనగా ఆ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తారు అని ఆత్మదేవుడు సెలవిచ్చి, ఈ ప్రభు సిద్ధపరిచిన వారి విషయంలో ఆత్మకార్యము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మనం చదివినటువంటి భాగంలోనికి వెళ్దాము. 7వ అధ్యాయం 9వ వచనం ప్రకటన గ్రంథము. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చు ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఎవరు వీరు అంటే రక్షింపబడిన వారు. ఎవరిని రక్షించాడు? ఎవరు దేవాలయంగా మారారో, ఎవరు శుద్ధిని కోరుకుంటున్నారు, ఎవరు వృద్ధిని కోరుకుంటున్నారో తండ్రి అయిన దేవుడు పంపించారు, కుమారుడైన దేవుడు శుద్ధి చేశారు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని పరమునకు ఎక్కించారు. ఇప్పుడు చదువుదాం 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యుగముల వరకు, యుగాయుగములని అక్కడ లేదు, యుగ యుగములని చదవండి. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతులను, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమె. కాబట్టి ఎవరయ్యా? 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు వీరు నీకే తెలియననగా, వీరు మహాశ్రమంలో నుండి వచ్చి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన
గొర్రె పిల్ల విలువైన రక్తమును కడుగాబడి నేను రక్షణ పొంది కడుగాబడి నేను రక్షణ పొంది నా సంకటము సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయి సంహారదూత నన్ను దాటిపోయే ఇది దేవుని యొక్క రక్షణ మహాసంకల్పం. మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు, ఎంతవరకు దీన్ని క్రమపరుచుకున్నారో నాకు తెలియదు. కానీ పిల్లలారా, తండ్రి అయిన దేవుడు ఉద్దేశించాడు, నేను నా కుమారుని పంపిస్తాను, అన్యజనులందరూ నేను సమకూరుస్తాడు, ఆయన మీ మధ్య నివసిస్తాడు, ఆయన మీ భారంను భరిస్తాడు, మీరు ఉల్లసిస్తారు, స్తుతిగానాలు చేస్తారు, ఆయన మీ మధ్యన జీవిస్తాడు, నివసిస్తాడు అని చెప్పి జకరియా గ్రంథం 9వ అధ్యాయంలోకి వచ్చి అదే ప్రవచనం చెప్పారేంటి, గాడిద పిల్ల మీద ఎక్కి దీనుడును సాత్వికుడును దీన మనసు గలవాడై మీ మధ్యకు వస్తాడు అని చెప్పింది నెరవేరింది. నెరవేరిందా లేదా? ఇలా చూడండి అమ్మా, నెరవేరిందా లేదా? నెరవేరింది. కాబట్టి మనం చూడకపోయినా చూసి చెప్పిన వారిని మనం వెంబడిస్తున్నాము. రెండో విషయం, నెరవేర్పు మత్తయి సువార్త. మత్తయి సువార్తలో ముందు నడుచువారు, వెనక నడుచువారు. ముందు నడుచువారు అనుభవం కలిగిన వారు, వెనక నడుచువారు అనుభవం లేనివారు. ఇదే మన తరం, ఈ వెనకున్న తరం మనది. కాబట్టి అనుభవం కలిగిన వారిని అనుసరించి అనుభవం లేని మనం ఆ అనుభవంలోనికి వెళ్ళాలి. అనుభవంలోనికి వచ్చిన వారిని ఆయన ఏం చేశాడంటే, అబ్బాయి నీ దేహము వ్యాపార నిమిత్తం కాదు కానీ, నీ దేహము రోకలు మార్చుట కొరకు కాదు కానీ, గొవ్వలు నమ్ముట కొరకు కాదు కానీ, అంటే పలు విధములైన ప్రయాసం కాదు కానీ, నీ దేహంలో దేవుడు ఉన్నాడు అబ్బాయి. ఆ దేవుడిని నువ్వు చూసుకోవడం నేర్చుకుంటా ఆ దేవుడు నీతో నీలో ఉంటాడు, సృష్టిని సృష్టించిన వాడని చెప్పి దేవాలయాన్ని శుద్ధి చేసి సిద్ధపరిచిన వాడు యేసు క్రీస్తు ప్రభు. సిద్ధపరచబడిన వారిలో ఎవరెవరున్నారయ్య అంటే సమస్త భూజనములు, ఒక జాతీయులే కాదు. ప్రకటన గ్రంథంలో మనం చదివాం 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇగో ప్రతి జనముల్లో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడి వారిలో నుండి వచ్చి ఎవ్వడునో లెక్కింప సఖ్యము కాని గొప్ప జనములు. కాబట్టి ఇక్కడ రెండవ వరుస, మనం ఎరిగిన వాడైనా ఎరగని వాడైనా దైవికమైనటువంటి పరిచయం అందరితో ఉండడము చాలా అవసరము. భౌతికమైన శరీరం పెద్ద ఇంపార్టెంట్ కాదు, దైవికమైనటువంటి పరిచయము చాలా అవసరం. ఏమో యూదులు ఒకప్పుడు దేవుడు వారిని ఎన్నుకొని గొప్ప జనంగా చేసుకున్నాడు. వారు పురుగుల్ని, 4 కాళ్ళ జీవుల్ని, మనుషుల్ని, పక్షుల్ని దేవాలయంలో పెట్టుకొని దేవుడికి చోటు లేకుండా చేసుకున్నారు. వారిని దూరంగా పెట్టి దేవుడు అన్యజనాల్ని మళ్ళీ పరిశుద్ధపరుచుకున్నారు. రోమా పత్రిక 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చదివితే, ఒక బుక్లెట్గా మీరు చదివితే ఈ భావం మీకు బయటకు వస్తుంది. ఈ అన్యజనుల్ని ఘనపరుచుకున్నటువంటి దేవుడు మళ్ళీ వాళ్ళని వదిలేయడానికి కాదు, వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళని నీ ద్వారాగా వాళ్ళని సమకూర్చి వారి విశ్వాసమును బట్టి నిన్ను రక్షించి, నీ విశ్వాసమును బట్టి వారిని సమకూర్చి గొప్ప జనముగా చేయడమే దేవుని ప్రణాళిక. దేవుడు ఎవరికి దూరస్తుడు కాదు, దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు, దేవుడు ఎవరిని దూరం తరమడు. కాబట్టి మనము కూడా ఎవరిని తరమకూడదు, ఎవరికి అన్యాయస్తులుగా ఉండకూడదు, ఎవరికి దూరస్తులుగా ఉండకూడదు. దీనిని గురించి ఈ మట్టలాదివారంలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన సంభాషణ పరమున చేర్చేది ఇవాళ బాల స్తోత్రములతో దేవాలయం దర్శించిన దేవుడు సంగతులు గ్రహించిన వారిని గొప్ప జన పంక్తిలోనికి చేర్చి ఆయనే గొడుగై గుడారమై ఆ గుడారములోనికి మనల్ని చేర్చి మన కంటి నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచి
మన దుఃఖమును సంతోషమును, వేదన ఆనందానికి, మన బాధను నవ్వుకి మార్చివేయగలిగినటువంటి తండ్రి. కాబట్టి ఈ 3 భాగాల్లో ముందు నేను చెప్పినట్టు మొదటిది సమకూర్చడము, రెండవది సిద్ధపరచడము, మూడవది ఐక్యపరచడం. ఈ 3 కార్యాలు ఈ దినమున దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అనగా పరలోకమును భూలోకమును దేవుణ్ణి ఐక్యపరిచినటువంటి గొప్ప కార్యము ఈరోజు ప్రభు చేశారు. భూలోకము నరులు, పరలోకము దేవుడు పరిశుద్ధులు. కాబట్టి దేవుణ్ణి పరిశుద్ధుల్ని మధ్యవర్తిగా ఉండైన ఐక్యపరిచిన రోజు బాల స్తోత్రములతో ఆసీనుడైనటువంటి రోజు. కాబట్టి మనం ఇలాంటి సంగతులు వినాలి, ఇలాంటి సంగతులు చదవాలి, ఇలాంటి సంగతులు నేర్చుకుంటే ఇప్పుడు కాదు ఇంకొకప్పుడైనా మన మనసు అటు తిరుగుతుంది. అటు తిరిగినప్పుడు మనం ఆయన మీద అనుకుంటాం. మనం దేవుని మీద అనుకుంటే దేవుడు మనలోనికి వచ్చి మనతో ఉంటారు. కాబట్టి మీ దేహములు జాగ్రత్త, మీ నివాసములు జాగ్రత్త, మీ హృదయములు జాగ్రత్త, మీ తలంపులు జాగ్రత్త. దేవుడు మీకు ఇచ్చిన దేనిని వృధాపరచొద్దు, వ్యర్థపరచొద్దు. దేవుడి వలన కలిగిన సమస్తము లాభ సాధనమైనదిగా ఎంచండి, ఎంచి స్తుతించండి, ధన్యజీవులు కండి. అటు ఆశీర్వాదము దీవెన పరమ తండ్రి మనకెల్లరికూ దయచేయును గాక. వచ్చివేసిన దేవుని సభకు చేరుదము రండి, వచ్చి పరలో యేసుని కలుసుకొని విని దొరలోదము రండి, నిజముగా దొరలోదము రండి. అక్షయ దేహం దాల్చితి నీవు, అక్షయ దేహము లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టుకుమి, నీవు లక్ష్యము పెట్టుకుమి. మహోన్నతుడా, మహిమాస్వరూపుడా, మహిమ కార్యములకు కారణభూతుడా, నీ ఆలోచనలు ఎంతో గంభీర్యమైనవి. దీన్ని గ్రహించుట ఎవ్వరి సఖ్యము కాదు. జగత్ ఉత్పత్తికి ముందే మా కొరకు మహిమలో నీవు సిద్ధపరిచిన నీ గొప్ప ప్రణాళిక ఇంతవరకు విన్నవారు ఉన్నారు, కానీ అనుభవించే విషయంలో అలక్ష్యము, నిర్లక్ష్యం వలన ఎందరో చేజార్చుకున్నారన్న సంగతి వింటూ ఉన్నాం. ఈ దినము, ఈ దినచర్య, ఈ దిన పరిచర్యలు, ఈ మండలకాల ధ్యానములు, వీటి యొక్క మార్గం ఏటో, మమ్మల్ని ఎటు నడిపిస్తాయో, వీటి కారణం ఏమిటో మరలా వెనక వస్తున్న మాకు ఈ సంగతులను తెలియచేశారు. విన్న విషయాలు మరవక, విన్నవారు గైకొన్నవారు ధన్యులు అని సెలవిచ్చావు. కాబట్టి విని గైకొనేవారి పంక్తిలోనికి మమ్మలను చేర్చుమని, నడిపించుమని, అది మాకు చేదుగా ఉన్నప్పటికీ నీ మార్గము శ్రేష్టమైనది కాబట్టి ఆ శ్రేష్టమైన మార్గంలో మమ్మల్ని నడిపించుమని జీవ మార్గమై ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి.